హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ బ్లాగ్స్ అండి. ఈరోజు 83వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 83rd డే రివ్యూ అనమాట. నాకు సార్ వచ్చారు, సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారనమాట. సాంగ్ వస్తే నాగార్జున సార్ డ్రెస్ చాలా బాగుందండి ఈరోజు. తర్వాత ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్ చూద్దాము అని చెప్పారనమాట. విష్ణుప్రియ, నిఖిల్ పృథ్వీ లెగ్కి మసాజ్ చేస్తున్నారండి. యష్మితో డిస్కషన్ పెట్టుకుంటారనమాట. ఆ శాండ్ వేయటం గురించి ప్రేరణ చేసిన ఒకటి ఎక్స్ట్రా అట్లా వేసింది కదా పృథ్వీ విషయంలో, అది దాని గురించి డిస్కషన్ పెట్టుకుంటారు. దాని గురించి మాట్లాడుతుంది అనమాట. ప్రేరణ ఏమో అవినాష్ షెట్కి మసాజ్ చేస్తుంది అనమాట. నిఖిల్ గౌతమ్ డిస్కషన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర డిస్కషన్ పెట్టుకుంటాడు. నువ్వు ఆలోచించబాకు, బాగా ఆడు, బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, నువ్వేం ఆలోచించబాకు, నువ్వు కప్పు గెలుస్తావు, నువ్వు షూర్గా అని చెప్తాడనమాట. గౌతమ్ నువ్వే కప్పు గెలుస్తావు అని చెప్తాడనమాట. టేస్టీ తేజ్ అడిగాడు అనమాట ప్రేరణని, ఎందుకు నా దాంట్లో ఇసుక వేసావు నువ్వు అంటే, ప్రేరణ చెప్తుంది, నేను రోహిణి విన్ అవ్వాలనుకున్నాను, అందుకని నీ దాంట్లో వేసానని చెప్తుంది అనమాట. రోహిణికి సపోర్ట్ చేయాలనుకున్నాను అని చెప్తారు. తర్వాత నిఖిలును యష్మి నబీలు యష్మి ఇద్దరు కలిసి టీ కాఫీ తాగాలనిపిస్తుంది. 6 అయి ఉంటుంది బిగ్ బాస్, మాకు టీ కాఫీ తాగాలి. అక్కడేమో టైమర్ చూపిస్తాను అనమాట. కిచెన్ టైమర్ 0 మీద ఉంటుంది. ప్లీజ్ బిగ్ బాస్ టైమర్ వేయండి. ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారనమాట. భలే స్టెప్స్ వేస్తారండి. తను చాలా ఫన్నీగా చేస్తుంది యష్మి. అప్పుడు చూస్తే తర్వాత కిచెన్ టైమర్ 1 అవర్ పెరుగుతుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత నామినేషన్ అప్పుడు టేస్టీ తేజ్ ఇక్కడ రోహిణి వీళ్ళతో చెప్తాడనమాట. అవినాష్ అదేంటో నాకు అర్థం కాదు, నామినేషన్స్ వేసినప్పుడేమో ఇద్దరు కలిసి ఏడ్చారు, ఆ తర్వాత ఫైట్ చేసుకున్నారు, మళ్ళీ కలిసిపోయారు, ఏదో నాకు అసలు వీళ్ళ గురించి అర్థం కాదని నిఖిల్ యష్మి గురించి అంటారనమాట. తర్వాత యష్మిని మెచ్చుకుంటారు నాగార్జున సార్. తర్వాత హౌస్లోకి వెళ్ళిపోతారు నాగార్జున సార్. రోహిణిని గేమ్ని చాలా పొగుడతారనమాట. రోహిణి అంటుంది, నేను 10 years నుంచి సాధించిన విజయాల కంటే ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని అంటుంది అనమాట. అంతే కసి ఉంటే గెలుస్తాము, ఆ గెలుపు చాలా తీయగా ఉంటుంది అని అంటారనమాట నాకు సారు. తర్వాత రోహిణి విష్ణుప్రియని ఇద్దరిని కన్సల్టేషన్ రూమ్లోకి పిలుస్తారనమాట. రమ్మని ఇద్దరు గొడవ జరిగింది, వీడియో చూపిస్తారనమాట. క్యారెక్టర్ గురించి ఎందుకు వచ్చింది అని చెప్పారంటే, నన్ను గివప్ చేస్తుందండి సార్, అది ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంది, అందుకని నాకు అది నచ్చలేదు అంటే, సరే ఎన్ని మాట్లాడినా కానీ ఆ పదం యూజ్ చేయకూడదు కదా అని నాకు సార్ అంటారనమాట. నీతో తను కూడా అంటారు, నువ్వు ప్లాన్ అని అన్నావు, అది కూడా చాలా తప్పని రోహిణి గురించి కూడా అంటారు. నీతో అందా నిఖిల్ ఇంటికి ట్రై చేశాను, పృథ్వీకి సెట్ అయ్యిందని అన్నా అంటే, ఇప్పుడేమో సరదాగా అన్నాను, అప్పుడు అన్నది కాదు సార్, ఇప్పుడేమో సరదాగా అన్నాను అంటుంది అని అంటది అనమాట రోహిణి. నాకు అడిగారు అనమాట, నాకు సార్ అడిగారు, పృథ్వీ వల్ల విష్ణుప్రియ సర్వైవల్ అవుతుందని నీకు అనిపిస్తుందా అంటే అవునని అంటుంది అనమాట రోహిణి. ఇప్పుడు దాకా పృథ్వీ వల్ల సర్వైవల్ అయిందని అని అంటే అవును సార్ అని చెప్పంటారు. వాళ్ళిద్దరిని బెడ్రూమ్లో ఫైట్ కూడా చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు మధ్య ఫైట్ కూడా అవినాష్ని అడుగుతారనమాట, వీళ్ళిద్దరిలో తప్పేవద్ది, వాళ్ళిద్దరిని మళ్ళీ లివింగ్ రూమ్కి రమ్మంటారు. వచ్చేస్తే ఎవరిదంటే, అమ్మో నన్ను అడగబాకండి సార్, నేను జరుగుతున్నప్పుడు నేను వెళ్ళిపోయాను, నాకెందుకు వచ్చిన గొడవ, అది ఆడవాళ్ళది, అమ్మో నన్ను ఇంటర్ఫీర్ అవ్వదంటే నేను వెళ్ళేసరికి గొడవ పడుతున్నారు సార్, నాకైతే రోహిణిది తప్పనిపించింది, ప్లాన్ అంటాం అని అంటాడనమాట. గౌతమ్ని అడిగితే వాళ్ళు రిలేషన్స్ వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళిద్దరు అలా ఉంటాం, అది వాళ్ళ ఇష్టము, నాకైతే ఇద్దరిది తప్పే, తను క్యారెక్టర్ అంటాం తప్పే, తిను ప్లాన్ అంటాం తప్పే అని చెప్పంటాను. ప్రేరణ అడిగితే విష్ణుప్రియ ఎక్కువ మాట్లాడింది కాబట్టి విష్ణుప్రియ తప్పు అంటుంది అనమాట. యష్మిని అడిగితే అవును ఎక్కువ వర్డ్స్ విష్ణుప్రియ యూజ్ చేసింది సార్, విష్ణుప్రియదే తప్పు అంటారనమాట. క్యారెక్టరు ప్లాను 2 పెద్ద పదాలు అని నాకు సార్ చెప్తారనమాట. చెప్పి కోపంలో జాగ్రత్తగా మాట్లాడని నాకు సార్ ఇద్దరికి విష్ణుప్రియకి రోహిణికి చెప్తారనమాట. అప్పుడు రోహిణి అంటుంది, విష్ణుప్రియ అంటుంది, నాకు ఇంత జరిగినా కానీ సార్ నాకు అది ఊనే ఆ టైంలో అనిపించింది అంతే, ఇన్స్పిరేషన్ సార్, తను చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది, ఐ లైక్ దట్ అని తను ఆడిన గేమ్ నాకు చాలా నచ్చిందని అంటుంది అనమాట. తర్వాత రోహిణి సారీ చెప్తుంది అనమాట విష్ణుప్రియకి, నేను ఆ మాట అన్నాను కదా ప్లాన్ అని అంటుంది అనమాట. తర్వాత రోహిణి విష్ణుప్రియ అక్కడ వరుసగా బెలూన్స్ ఉన్నాయండి, బ్లాక్ కలర్ బెలూన్స్, ఆ టేబుల్ మీద అందరు బెలూన్స్ పెట్టున్నాయన్నమాట. రోహిణి విష్ణుప్రియ 2 బెలూన్స్ పగలగొడతానమాట. రోహిణి పగలగొట్టింది, విష్ణుప్రియ సార్ పగలగొట్టదు సార్ అంటే, నేను పగలగొట్టేది తర్వాత అంటే ఏం లాభం అని అంటారనమాట. తర్వాత అవినాష్ని అడుగుతారనమాట, పృథ్వీ సరే ఆడవాళ్ళ విషయంలో వద్దన్నా, మరి మగవాళ్ళ విషయంలో చెప్పంటే ఓకే సార్ పృథ్వీని గౌతమ్ విషయంలోనే అంటాడు. అంటే అవును అంటారనమాట. అదైతే మొత్తం చెప్తాను సార్ అని చెప్తాడనమాట. చెప్పి ఇద్దరిది తప్పే సార్ అని చెప్తాడనమాట. తర్వాత నబీల్ని అడిగితే, సార్ వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడితే మధ్యలో గౌతమ్ వచ్చాడు సార్, ఫస్ట్ మాట్లాడాడు, తర్వాత వదిలేశాడు, తర్వాత నేను పృథ్వీ మాట్లాడుకుంటుంటే తనే మధ్యలోకి వచ్చాడంటే దానికి నాకు సార్ అడుగుతారన్నమాట గౌతమ్ని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్
నామినేట్ చేయమన్నారు, అది తప్పే కదా సార్, అందరినీ సమానంగా చూడాలి కదా, ఈక్వల్గా చూడాలి అంటే నాకు సార్ అంటారు అనమాట. అదేంటయ్యా, అది వాళ్ళ ఇష్టము, నామినేషన్స్లో వాళ్ళు పెడతారు, ఎవరిని చేస్తారు, గ్రూపిజం అవన్నీ వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది, నామినేషన్స్లో వాళ్ళు పాయింట్ పెడతారు, బయట ఆడియన్స్ చూస్తూనే ఉంటారు, 24/7 చూస్తూనే ఉన్నారు, వాళ్ళ తప్పైతే వాళ్ళనే పంపించేస్తారు, ఆడియన్స్ చేతిలో ఉంది, నువ్వు వీళ్ళ చేతిలో లేదు కదా, నేను పంపించిన ఓన్లీ నామినేట్ చేయడం వరకే కదా వాళ్ళ చేతుల్లో ఉంది అని చెప్పని నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కప్ ఏమన్నా గ్రూప్ మొత్తం గెలుస్తారా, ఒకళ్ళే కదా గెలిచేది అని చెప్పని అంటారనమాట. కొంచెం నాగ్ సార్ కూడా వాళ్ళవే మాట్లాడినట్టు అనిపించింది. పాపం గౌతమ్ అయితే ఫేస్ కొంచెం నల్లగా పెట్టుకున్నాడు అనమాట. అది నిజమే, నాగ్ సార్ అనేది నిజమే, కానీ కొంచెం హార్ష్గానే కొంచెం చెప్పారనమాట. గౌతమ్ మళ్ళీ మధ్యలో కల్పించుకొని మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే, సార్ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు నామినేషన్ చేయట్లేదు అది ఇది అని చెప్పని, ఏదైనా చిన్న తప్పు చేసినా మమ్మల్ని నామినేట్ చేస్తున్నారు అది మాట్లాడుతుంటే, నువ్వు ఇంక మధ్యలో మాట్లాడదు, నేను మాట్లాడేటప్పుడు స్టార్టప్ అంటారనమాట నాకు సార్ షటప్ అంటే ఇంకా ఎన్ని తర్వాత పృథ్వీతో కూడా అంటారు, ఏంటయ్యా మీదకి వెళ్తున్నావు, అసలు వాడు వీడు అంటున్నావు, నీకు చాలాసార్లు చెప్పాను ఆ మాట అనొద్దని, మీదకి వెళ్తున్నావు అంటే చాలాసార్లు ఇద్దరికి క్లాస్ తీసుకుంటారు అనమాట. గౌతమ్కిను పృథ్వీకి ఇద్దరికి నాకు సార్ క్లాస్ తీసుకుంటారు. గౌతమ్ ఏమో సారీ చెప్తాడనమాట, ఇంక నుంచి నేను ఇంటర్ఫియర్ అవును సార్, మీరు చెప్పారు కదా ఏ విషయంలోనూ అని చెప్పని అంటారనమాట. నువ్వు అందరికి ఇక్కడ జరిగిందంతా తీసుకెళ్ళి కెమెరాల ముందు చెప్పేస్తావు అంటే, వీళ్ళు అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. విష్ణుప్రియను పృథ్వీ ఫేస్లో, వాళ్ళిద్దరి ఫేస్లో గౌతమ్ క్లాస్ తీసుకుంటున్నారని చెప్పని నాకు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. గౌతమ్ సారీ చెప్తాడనమాట, ఇంకా నుంచి ఇంటర్ఫియర్ అని. తర్వాత ఏమో గౌతమ్ని పృథ్వీని బెలూన్స్ కూడా బ్లాస్ట్ చేసేసారనమాట. తర్వాత అందరినీ యాక్షన్ రూమ్కి రమ్మన్నారనమాట. అక్కడేమో స్నేక్స్ అండ్ ల్యాడర్ ఉంది, అది చూడంగానే అవినాష్ అంటే, ఈ స్నేక్ మమ్మల్ని అదలో పెట్టట్లేదు సార్, మేము వచ్చినప్పటి నుంచి స్నేక్ మాత్రం కనిపిస్తూ ఉంది, అమ్మ మళ్ళీ ఏముందో అని చెప్పనంటే, ఇది ఏం లేదు, మిమ్మల్ని ముందుకు తోస్తున్న వాళ్ళేమో ల్యాడర్ దగ్గర పెట్టండి, మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వాళ్ళేమో స్నేక్ దగ్గర పెట్టండి అని చెప్పి నాకు సార్ అంటారనమాట. ఫస్ట్ రోహిణిని లేపితే రోహిణి ఏమో అవినాష్ని ల్యాడర్ దగ్గర పెట్టి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు సార్ అని చెప్పి పృథ్వీని ఏమో మాట్లాడుతున్నాడు సార్, అందుకని తన స్నేక్ దగ్గర పెడుతున్నాడు పృథ్వీని. తర్వాత అవినాష్ ఏమో టేస్ట్ తేదని ల్యాడర్ దగ్గర పెడతారు. యాక్చువల్గా రోహిణి ఇద్దరు చేస్తున్నారు సార్, కానీ టేస్ట్ తేదని పెడతాను. మళ్ళీ పృథ్వీనేమో ప్రతిసారి నన్ను నామినేట్ చేస్తున్నాడు సార్ వచ్చినప్పటి నుంచి అని చెప్పని పృథ్వీని పెడతాను. మొన్న అయితే నేను చివరి దాకా వెళ్ళాను, ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చానని చెప్పని చెప్తాడనమాట. తర్వాత టేస్ట్ చెప్తాడనమాట. టేస్ట్ గురించి అడుగుతాడు నాకు సార్, నీ రిలేషన్ గురించి మీ నాన్న అలా చేస్తా అంటే, బాబోయ్ సార్ మళ్ళీ దాని గురించి ఎత్తబాకండి సార్, ఆ రిలేషన్ గురించి తెలియదు, నేను అప్పుడు చెప్పాను, అది మళ్ళీ అదే ఇప్పుడు నాకు భయం వేస్తుంది, వారం నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాను, బయటకు వెళ్ళిన తర్వాత ఎట్టా ఉంటుందో అని చెప్పనంటే మా సార్ అడుగుతారు, ఏంటి ఆపోజిట్ పర్సన్, అయ్యో సార్ డీటెయిల్స్ ఇంకా మళ్ళీ ఎందుకు సార్ చెప్తారు అది ఇది అని చెప్పని టేస్ట్ చాలా కామెడీగా ఫన్గా చేస్తారనమాట ఇద్దరు. తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారంటే నాకు సార్ 24/7 చాలామంది. తర్వాత మళ్ళీ అవినాష్ని కూడా అడుగుతారు అనమాట, ఆ డైలాగ్ గురించి అడుగుతారు. పృథ్వీని అంటాడు కదా, పృథ్వీ గురించి చెప్తారు కదా, డిస్రెస్పెక్ట్ చేసేవాళ్ళేమో హౌస్లో ఉంటున్నారు, ఫన్ చేస్తూ ఉండి డీసెంట్గా మాట్లాడేవడం ఎలిమినేట్ అయిపోతున్నారు అన్న మాటను అడుగుతాను మరి నాకు సార్ అడిగి, అవును సార్ అన్నాను, నాకు అనిపించింది అని చెప్పంటే, మరి 24/7 చూస్తున్నారయ్యా బయట ఆడియన్స్, వాళ్ళే చెప్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఇంకా చాలామంది చూస్తున్నారు, ఎక్కువ మంది 24/7 ఆడియన్స్ చూస్తున్నారు, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్తాను అనమాట. తర్వాత నబీల్ లేకపోతే నబీల్ ఏమో పృథ్వీని ల్యాడర్ గేమ్లో పెడతాడు, నిఖిల్ ఏమో స్నేక్ దగ్గర పెడతాడు. నిఖిల్ నా టీషర్ట్ చింపేశాడు సార్, అందుకని స్నేక్ దగ్గర పెట్టాను, పృథ్వీ నన్ను ప్రోత్సహిస్తున్నాడు అని చెప్తాడు అనమాట. తర్వాత పృథ్వీని అడిగితే నబీల్ నన్ను ల్యాడర్ దగ్గర పెడతాడు, నబీల్ నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు సార్ అని చెప్తాడు. గౌతమ్ నేమో స్నేక్ దగ్గర పెడతాను. ప్రతిసారి అదొకటి పెట్టి మమ్మల్ని మాటికి అదేంటి కార్నర్ చేస్తున్నాడు అని చెప్తారనమాట. తర్వాత గౌతమ్ని అడిగితే గౌతమ్ రోహిణినేమో ల్యాడర్ గేమ్ దగ్గర పెడతాడు, తను మంచి అదేంటి నాకు అన్ని విషయాల్లో తను గైడెన్స్ ఇస్తుంది సార్, మంచి అమ్మాయి, నాకు హెల్ప్ చేస్తుంది అది ఇది అని చెప్తాడు. హౌస్లో కూడా నిఖిల్నేమో స్నేక్ దగ్గర పెడతాడనమాట. తర్వాత ఏమో నిఖిల్ని పిలిస్తే నిఖిల్ ఏమో పృథ్వీనేమో ల్యాడర్ దగ్గర పెడతాడు, నన్ను ఒక తమ్ముళ్ళలాగా బ్రదర్లాగా అయిపోయాము ఇద్దరం అని చెప్తాడు. గౌతమ్నేమో స్నేక్ దగ్గర పెడతాడనమాట. తర్వాత ఏమో యష్మిని లేపితే యష్మి ప్రేరణేమో ల్యాడర్ దగ్గర పెడుతుంది, నిఖిల్నేమో స్నేక్ దగ్గర పెడుతుంది. నాకు హౌస్ కూడా వచ్చినప్పటి నుంచి నిఖిల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పి స్నేక్ దగ్గర పెడుతుంది అనమాట. తర్వాత టేస్ట్ తేదని అడిగితేనేమో అవినాష్నేమో ల్యాడర్ దగ్గర పెడతారు, విష్ణుప్రియనేమో స్నేక్ దగ్గర పెడతాడనమాట. అప్పుడు వెరీ ఇంటెలిజెంట్ బాయ్ అని విష్ణుప్రియ అంటుంది అనమాట టేస్ట్ తేజని.
తర్వాత ఏమో విష్ణుప్రియని అడిగితేనేమో విష్ణుప్రియ నబీల్నేమో లాడ దగ్గర పెడుతుంది, లాడ దగ్గర పెడుతుంది, రోహిణినేమో స్నేక్ దగ్గర పెడుతుంది అనమాట. నాకు తను బయట నుంచి తెలుసు సార్, ఈవెంట్స్లో కూడా కలుస్తాము, అలాంటి అమ్మాయి నన్ను అలా ట్రిగ్గర్ చేస్తున్నప్పుడల్లా నాకు గేమ్ డౌన్ అవుతుంది, అందుకని బాధ వేస్తుంది అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత పృథ్వీ వల్ల నాకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంటుంది అనమాట జోక్గా. నబీల్ ఏంటంటే నేను 4 గ్యాసులు వాడేసాను సార్ అంటే అందరికి ఒక్కొక్కరికి ఒక గ్యాస్ పేరు చెప్తుంది అనమాట. హీలియం ఏమో నబీల్ అని చెప్తుంది, టేస్ట్ తేజ ఎవరో పేరు చెప్తుందండి, సారీ నాకు గుర్తులేదు. అలా అన్నమాట 4 గ్యాసులు వాడేసా అని చెప్తుంది అనమాట. తర్వాత ప్రేరణను లేపుతా రోహిణినేమో లాడా దగ్గర పెడుతుంది. నాకు చాలా ఎంకరేజ్ చేస్తుంది సార్, నేను లో అయినప్పుడల్లా నన్ను చాలా నీకు ఇష్టమైనట్టు ఆడు, బాగా ట్రై చేయి అని చెప్తుంది. గౌతమ్నేమో స్నేక్ దగ్గర పెడుతుంది అనమాట. గౌతమ్ పాపం ఈ ఎపిసోడ్లో అంతా డల్ అయిపోయాడండి పాపం. ఇద్దరు సారీ చెప్పుకుంటారనమాట, పృథ్వీను గౌతమ్ ఇద్దరు కలిసి హక్ చేసుకుని. ప్రేరణ ఇంట్లో విషయం అడుగుతారనమాట నాకు సార్, ఇంకా డౌట్ ఏంటి శ్రీబాధనన్నా ఇంట్లో మాట్లాడిస్తావా నువ్వే మాట్లాడతావా అంటే తను మాట్లాడతాడు సార్ కానీ నేను ఎక్కువ మాట్లాడతాను అంటుంది అనమాట. అప్పుడు తనకి విష్ చేస్తాను అనమాట, హ్యాపీ యానివర్సరీ నిన్న నా హ్యాపీ యానివర్సరీ అంటే హ్యాపీ యానివర్సరీ అని చెప్పి అసలు ఆ బ్రెడ్ ఎవరు తయారు చేసే ఆలోచన ఎవరిది అంటే అందరు కలిసి టేస్ట్ చేసేది పేరు చెప్తాను. టేస్ట్ అంటే చాలా రొమాంటిక్ అని చెప్పని అంటాను అనమాట నాకు సారు. ఏంటయ్యా నా టేస్ట్ వేసి నేను ఎప్పుడు మా ఫాదర్ పేరెంట్స్కి వాళ్ళ బర్త్డేలు చేయను ఎవరు అనుకోను కానీ సార్, మా మదర్ ఫాదర్ మ్యారేజ్ యానివర్సరీ వస్తే మాత్రం నేను ఇట్లానే చేస్తాను, చాలా బాగా చేస్తాను అని చెప్పి అంటాడు అనమాట. నాకు సార్ అడుగుతారు, ఏంటయ్యా ఒక్క ముద్దు కోసం 10 సార్లు స్విమ్మింగ్ పూల్లో దూకావంటే అది పనిష్మెంట్ సార్ అని చెప్పని పక్క నుంచి అవినాష్ అంటాడు. ఎవరు ముద్దారు పెట్టారో తెలుసా అని అడిగితే నిఖిల్ పెట్టాడు అని చెప్పని మిగతా వాళ్ళందరూ అంటారు అనమాట. అంటే నేను నమ్మట్లేదు సార్, నేను తనే పెట్టుంటుంది అంటే అప్పుడు నాకు సార్ వీడియో చూపిస్తాను అనమాట. వెనకాల నుంచి నిఖిల్ ముద్దు పెడితే పక్కన సైడ్ యష్మి యాక్ట్ చేయడం చూపిస్తారు అనమాట. నామినేషన్లో ఉన్న వాళ్ళని యాక్టర్ని చూపిస్తారు. తర్వాత అంటాడనమాట టేస్ట్. తర్వాత అంది సార్ నీకు కావాలంటే నేను ముద్దు పెట్టమంటే ముద్దు పెడతాను, తను చాలా ఫీల్ అయ్యాడు సార్, సోఫాలో కూర్చొని ఫీల్ అవుతుంటే నేను అన్నాను సార్ తన్ని, కానీ ఎందుకు లేండి సార్ వద్దులేండి సార్ అని చెప్పని అంటాడనమాట. అలా అయిపోయిన తర్వాత ఒకరిని సేవ్ చేద్దామని చెప్పి నాకు సార్ అంటారు. నామినేషన్లో ఉన్న వాళ్ళు నుంచోమంటే టీవీ కింద ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో నేమ్ చెప్పినప్పుడల్లా ఆ టీషర్ట్స్ రోల్ చేసేసి దాని థ్రెడ్ కట్ ఉంటుంది, బ్లాక్ కలర్ టీషర్ట్ అనమాట. దాని మీద ఫేస్ కింద సేఫ్ అన్సేఫ్ అని రాసి ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేయండి, ఎవరిది సేఫ్ ఎవరు నాట్ సేఫ్ అని వస్తుందని చెప్పండి. అందరు టీషర్ట్స్ ఓపెన్ చేస్తే నిఖిల్ సేఫ్ అయ్యాడనమాట. తర్వాత నాకు సార్ చెప్తారు, స్నేక్ ఎక్కువ సార్లు నిఖిల్కిను గౌతమ్కి వచ్చాయి, రేపు వాళ్ళిద్దరి మీద ఒక పెద్ద బిగ్ బాంబ్ పడబోతుంది అని చెప్తారనమాట. తర్వాత ఇంకా నాకు సార్ రేపు కలుద్దాము, రేపు ఈ స్టేజ్ మీదకి ఎవరు వస్తారో చూద్దాము. యాక్చువల్గా 2 ఎలిమినేషన్స్ ఉంటాయనుకున్నాం కానీ ఒకటే ఎలిమినేషన్ అయిందండి, అది కూడా తెలిసిపోయింది మాకు ఎవరంటే ఎలిమినేట్ అయింది యష్మి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుందండి. నిజంగానే పృథ్వీ అసలు ఎలిమినేట్ అవుతాడేమో అనుకుంటే ప్రతిసారి పృథ్వీని సేవ్ చేస్తున్నారండి. ఎందుకు చేస్తారండి, అక్కడ ఫుటేజ్ వస్తుంది కదా విష్ణుప్రియకిను ఏంటి పృథ్వీ వల్ల. నాకైతే అసలు యష్మి వెళ్తుంది అనుకోలేదు, పృథ్వీ అనే వెళ్తాడు అనుకున్నాను. నిజంగా యష్మి వెళ్ళిపోయినట్టు తెలుస్తుందండి. యాక్చువల్గా అయితే లీస్ట్లో ఉంది, అసలు ఎప్పుడు కరెక్ట్గా ఎవరు ఓటింగ్ లైన్స్ బట్టి వాళ్ళనే పంపిస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్లో పృథ్వీ తర్వాత యష్మి ఉందండి లాస్ట్ ప్లేస్. ఫస్ట్ ఏమో ప్రేరణ, ఆ తర్వాత నిఖిల్, ఆ తర్వాత నబీలు, తర్వాత యష్మి, ఆ తర్వాత పృథ్వీ ఉన్నారనమాట. కానీ యష్మిని ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. రేపు ఎపిసోడ్లో చూస్తే కానీ మనకు తెలియదు అనమాట అది జరిగింది. తర్వాత సంతూర్ టాస్క్ ఒకటి పెట్టారండి, అది పెడితే అది చూపించారు. ఆడపిల్లల్ని ఫేస్ వాష్ చేసుకోమన్నారు, వాళ్ళందరికి కూడా ఆ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ ఇచ్చారు, అందరూ వేసుకున్నారు అనమాట. క్వశ్చన్స్ అడిగితే ఎవరు చెప్తే ఎవరికి నచ్చితే మగపిల్లలంతా ఈ కంటెస్టెంట్ అంతా జెంట్స్ కంటెస్టెంట్స్ అంతా ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు, సంతూర్ గిఫ్ట్ హ్యాంపర్ అని చెప్పంటే రోహిణి అంటుంది అనమాట, మా అమ్మ నిజంగానే సంతూర్ మమ్మీలానే ఉంటుంది, అసలు అనిపించదు, నాకు మమ్మీలాగా అనిపించదు, నేను సంతూర్నే వాడతాను, మెగా చీఫ్ అయ్యానని చెప్తుంది అనమాట. తన ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తుంది. యష్మిని అడిగితేనేమో అమ్మాయి వల్ల అవ్వదు అని అంటారు, అది అబద్ధం, నేను బిగ్ బాస్ హౌస్లో చాలా ఫేస్ చేశాను, టఫ్ కాంపిటీషన్ ఇచ్చాను అందరికీ అని అంటుంది అనమాట. విష్ణుప్రియ ఏమో ఇది మహిళా యుగం, మా నాన్న అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే బాగుండేది అని అనుకున్నాడంటే ఇప్పుడు నన్ను చూసి అంటున్నాడు, నేను నిన్ను చూసి గర్వపడుతున్నానని చెప్పని అంటున్నాడు అని చెప్పని అంటుంది అనమాట. ప్రేరణ ఏమో మహిళా
అంటే మహిళలు ప్రతిదీ చేస్తారు, పెళ్ళాక కూడా చేయలేరు అని అనుకుంటారు. నాకు పెళ్ళాక కూడా నా భర్త నుంచి, నా ఇన్లాస్ నుంచి సపోర్ట్ వచ్చిందని చెప్పని అంటారనమాట. అతను ర్యాంప్ వాక్ చేస్తారండి నలుగురు చేసిన తర్వాత అందరు కలిసి రోహిణిని సెలెక్ట్ చేస్తారనమాట. రోహిణి విన్నర్ అయిందనమాట. దానికి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారనమాట. రేపటి ప్రోమో చూపించారండి. నాగ్ సారు గెస్ ద డైలాగ్ గేమ్ ఇచ్చారు వీళ్ళందరికీ. అది అంటే అది ఎంతముందు దాంట్లో కూడా ఉన్నదేనండి. అది ఇది దీనికేమో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే అటు పక్క నుంచి వాళ్ళు లిప్ మూమెంట్స్ యాక్షన్ వల్ల వీళ్ళు ఆ డైలాగ్ గెస్ చేయాలన్నమాట. అది రేపు గేమ్లో, రేపు సండే ఫండే కదండి, అది ఉంటుందన్నమాట. అది ప్రోమో చూపించారు. మళ్ళీ పుష్ప సాంగ్కి డ్యాన్స్ వేసినట్టు నాకు సార్ని చూపించారనమాట. అది జరిగింది రేపటిది. ఈరోజు 83వ రోజు రివ్యూ ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. 24/7 మీరు హాట్‌స్టార్లో చూడవచ్చు. ఇప్పుడు దాకా మీరు బిగ్ బాస్ చూడకపోతే నా దాంట్లో, నా ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను రివ్యూ ఇచ్చానండి, అది చూడొచ్చు. లేదంటే హాట్‌స్టార్లో ఉంటుంది. ఇప్పుడు దాకా మిస్ అయిన వాళ్ళు హాట్‌స్టార్లో కూడా అన్ని ఎపిసోడ్లు ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా ఒకవేళ మిస్ అయ్యారు బిగ్ బాస్, ఇంకా 105 డేస్ అండి. కేవలం ఇంకా 3 వీక్స్ మాత్రమే ఉంది గేమ్. లాస్ట్ డే 105th డే విన్నర్ నేను అనౌన్స్ చేస్తారు. ఇప్పటి నుంచన్నా చూడండి, చాలా బాగుంది. నిన్నదైతే నాకైతే నిజంగా రోహిణిది మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను అండి. ఆ అమ్మాయిది నాకు అట్లానే గుర్తొస్తుంది. యాక్చువల్గా అయితే నేను పొద్దున్నే కార్తీక మాసం స్నానాలు చేసి పొద్దున్నే దీపారాధన పెట్టుకోవడం వల్ల నైట్ పెట్టట్లేదు అనమాట. నేను పొద్దున్నే నైట్ చేసినా కానీ పొద్దున్నే పెడుతున్నాను అనమాట. అలాంటిది నాకు అసలు నిన్న నైట్ రోహిణిది అయ్యేసరికి 1 గంట అయిందండి. నైట్ అంతా చూశాను. మళ్ళీ ఏమో ఇప్పటిదాకా కూడా నేను అసలు పడుకోలేదండి. నాకు రోహిణిది అంతా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంటే చాలా నచ్చిందండి రోహిణిది. నాకు నిజంగా చాలా బాగుందని తను గెలవటం కానీ, ఆ గెలిచిన తర్వాత తన ఆనందం, తన ఎక్స్ప్రెషన్స్, తన ఫీలింగ్స్, తను అసలు ఎక్స్ప్రెస్ చేసిన విధానం కానీ, తన ఆ ఎంజాయ్ చేసిన విధానం కానీ నాకు చాలా చాలా నచ్చిందన్నమాట. అసలు నిన్నటి ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక హాట్‌స్టార్లో చూడండి. నిన్నటి ఎపిసోడ్ మీరు అది కొట్టండి, మీకు తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ కాకుండా నిన్నటి ఎపిసోడ్ అనమాట. 82వ రోజు ఎపిసోడ్ అని కొట్టండి. మీరు హాట్‌స్టార్లోకి వెళ్ళి మీరు చూడండి. అసలు రోహిణిది మాత్రం చాలా బాగుంది. ఒకవేళ యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ ఏమన్నా టీవీని చూసి తీస్తూ ఉంటారు, టీవీని చూసి తీస్తారు. అసలు అలా తీయకూడదు. అవి అయినా ఉండొచ్చు. మీరు రోహిణి ఎక్స్ప్రెషన్స్ అది చూడండి. రౌడీ రోహిణి అని తన యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు తను గెలిచిన మూమెంట్ అసలు ఎక్సలెంట్ అండి. అసలు సూపర్. అసలు ఇంతవరకు ఏ సీజన్లో నేను చూడలేదండి అలాంటి గేము. ఆ విధంగా ఆ అమ్మాయి గెలవటం దాదాపు 1 అవర్ పైన నుంచుందండి దాని మీద, కొండ మీద. అది ఎక్సలెంట్ అనమాట. ఎక్సలెంట్ విన్నింగ్. అసలు చాలా బాగుంది. ఈరోజు అందరు వేసుకున్న డ్రెస్సులు నలుగురికి బాగున్నాయండి. విష్ణుప్రియ, రోహిణిది కానీ, ప్రేరణది కానీ, యష్మిది కానీ, నలుగురు డ్రెస్సులు బాగున్నాయి. ఈరోజు బాగున్నాయి నలుగురు డ్రెస్సులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం దాకా మాత్రం నైట్ 9:30కి స్టార్ట్ అయ్యి 11 దాకా ఉంటుందండి. వీకెండ్స్ సాటర్డే సండే మాత్రం 9కే స్టార్ట్ అవుతుంది. 9 to 10:30 దాకా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీకెండ్స్ మాత్రం నాకు సార్ వస్తారు. ప్రతి సండే ఒక ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఈ వారం 2 ఎలిమినేషన్స్ ఉంటాయి. యష్మిను, పృథ్వీ వెళ్ళిపోతారని చెప్పని అందరూ అనుకున్నారు. కానీ ఈ వారం కూడా ఒక ఎలిమినేషన్ జరిగింది. అది కూడా యష్మి వెళ్ళిపోయిందని తెలుస్తుంది అనమాట. చూద్దాం మరి. రేపు మనం టెలికాస్ట్ అయిన తర్వాత తెలియదు మనకి. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundemada Vlogs. Thanks to all.